మెడిసిన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, మెడికల్ మాఫియా దీనిపైన పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మెడికల్ మాఫియా చేస్తున్నటువంటి దందా ఏతుందో ఇది చాలా ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే, ముఖ్యంగా మన దేశం ఇచ్చినట్లయితే మెడికల్ దందా అనేది నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. 100% వాస్తవం ఇది. సో టెస్టులో ఫెయిల్ అవుతున్న వందలాది మందులు 2024లో 130 రకాల నాణ్యత లేని మందుల గుర్తింపు. 2025లో కేవలం 9 నెలల్లోనే 88 మందులు క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్. జ్వరం, దగ్గు, గ్యాస్, యాంటీబయాటిక్ వంటి సాధారణ మెడిసిన్లోనే ఎక్కువ నాసిరకం డ్రగ్స్ కంటెంట్ తగ్గించి తప్పుడు లేబుల్తో మార్కెట్లోకి. ఈ మందులతో కిడ్నీలు, లివర్పై తీవ్ర ప్రభావం, వ్యాధి నయం కాకపోతే కొత్త రోగాలు అంటూ చూస్తున్నాం. సో ఈ మెడికల్ మాఫియా పైన యుద్ధం ప్రకటించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నిజంగా చేయాలి, చేయకపోతే ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఇష్టం వచ్చినట్టు ఏది లేకుండా అంటే ఈ మెడికల్ బిజినెస్లో ప్రభుత్వము, బిజినెస్ దారులు అందరూ కుమ్మక్కైతే, అధికారులు అందరూ కుమ్మక్కయ్యే ఇస్తూ ఉన్నారు తప్ప వేరే ఏది లేదు ఇక్కడ. గవర్నమెంట్ హాస్పిటల్స్లోను ప్రైవేట్ మెడికల్ షాప్లోనే కాకుండా పేదలకు ఉచితంగా వైద్యం అందించేటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్కు నాణ్యత లేని మందులు సరఫరా అవుతున్నాయని తేలింది. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కు మందులు సేకరిస్తారు. అయితే ఇక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సరఫరాకు ముందు మందులను పరీక్షించిన గత 9 నెలల్లో తగిన మోతాదు లేని మందు 1, డిస్క్రిప్షన్ లోపం ఉన్నవి 2, డిజల్యూషన్ 6, లేబుల్ వయలేషన్ మందులు 2 ఉన్నట్లు DCA ల్యాబ్ టెస్ట్లో తేలింది అంటూ చూస్తున్నాం. ఇక ప్రైవేట్ మెడికల్ షాప్లో అదేందా, ఇటు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అదే దందా, ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అదే దందా కనబడతా ఉంది. సో దీన్ని ఇంకా మరి ఇలాంటి దాన్ని ఉపేక్షిద్దామా లేదా అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్రజల ప్రాణాలంటే వీళ్ళకు విలువ లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాడ ఆడడమే వీళ్ళ యొక్క పని అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.